ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేయుచున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యమును ధ్యానించుకొని మనము కృతజ్ఞత ప్రార్థన జరిపించుకుందాము. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. మరొకసారి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఈ వాగ్దానంలో దేవుడు తన ప్రజల జీవితాలలో చేసిన మేలులన్నింటినీ కూడా పై వచనాలలో ప్రస్తావిస్తూ కోరావు కుమారుల యొక్క ధ్యానమే ఈ కీర్తన అని మనం గమనించాలి. దేవుడు ఆ కాలపు ప్రజలందరికీ మేలు చేశాడు, కావున మాకు కూడా మేలు చేయగల సామర్థ్యాలను కలిగినవాడు అనే ధైర్యాన్ని దేవుని బిడ్డలు కలిగి ఉన్నారు. బైబిల్లో అనేక సంఘటనలు, అనేక సందేశాలు ఉన్నాయి. ఆ సంఘటనల తాలూకు సజీవ సాక్ష్యాలను కూడా నేడు మనం గమనిస్తూనే ఉన్నాం. వాటన్నిటినీ మనం అధ్యయనం చేయటం లేదా వాటిని అవగాహన తెచ్చుకోవడం వలన లాభం ఏంటంటే, ఆనాటి కాలంలో భక్తులైనటువంటి ప్రజలు దేవుడిని ఆశ్రయించినప్పుడు, దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు, వారు బ్రోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఎలా దేవుడు వారి జీవితాలను మార్చివేశాడు, ఎలా ఆయన వారికి మేలులను కలిగించాడు, వారికి ఆశీర్వాదాలను ఎలా అందించాడు, ఎలా వారికి జవాబునిచ్చాడు, ఎలా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎంతో స్ఫూర్తిని పొందగలం. అవును, ఆ రోజులలో ఆ ప్రజల జీవితాల్లో దేవుడు ఎంతో మేలును చేశాడు. ఇప్పుడు నాకు కూడా మేలును చేయగల సామర్థ్యం గలవాడే. కానీ ఆనాటి ప్రజల్లో ఉన్నటువంటి భక్తి, విశ్వాసం మనలో ఉందా లేదా అనేది మనం అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇశ్రాయేలీ ప్రజలు జీవితాల్లో ఎంతోమంది శత్రువులు వారిని అణగద్రొక్కాలని చూడడం జరిగింది. వారు ఐగుప్తు నుండి బయటకు రాగానే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అమాలేకీయులు వారిపై దాడి చేశారు. అయితే ఈ అమాలేకీయుల యొక్క దాడిని త్రిప్పికొట్టడానికి వారికి యుద్ధం చేయటం లేదా తిరగబడటం వారికి తెలియదు. ఎవరికి? ఐగుప్తీలకు ఇశ్రాయేలీ ప్రజలకు తెలియదు. అంతవరకు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారి జీవన ఉపాధి కోసం కష్టించి పనిచేయడం తెలుసు, కుటుంబం పోషించుకోవడం తెలుసు, కానీ యుద్ధం చేయడం అనే విషయం వారికి తెలియదు. అప్పటి వరకు వారు ఎవరితోనూ పోరాడలేదు. కానీ వారి శత్రువు అమాలేకీయులు ఎంతో దుర్మార్గంగా వారిపై దాడి చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలీయులకు విజయం ఇవ్వడం జరిగింది. అమాలేకీయుల మీద విజయాన్ని వారికి ఆ పరలోకపు తండ్రి వారికి ఇవ్వడం జరిగింది. యెహోషువ నాయకత్వంలో వారు ఎంతో విజయవంతంగా పోరాడటం జరిగింది. మోషే కొండపై మ్రోకరిల్లి ఆకాశం వైపు చేతులు చాపి ప్రార్థించడం జరిగింది. మోషే తన చేతులను ఆ పరలోకపు తండ్రి సింహాసనం వైపు చాచి ప్రార్థించినప్పుడు వారు విజయాన్ని పొందుకోవడం జరిగింది. ఇశ్రాయేలీయులకు అకస్మాత్తుగా ఎదురైన అమాలేకీయుల వంటి శత్రువులు మన జీవితాల్లో కూడా ఉండవచ్చు. అవి రకరకాలుగా ఉంటాయి. అవి ఏవనగా, అకస్మాత్తుగా ఏదైనా అపరాధం మన మీద వేరే వాళ్ళు మోపవచ్చు, లేదా మనం దేవుడిని అంగీకరించి దేవుని నీతి మార్గంలో నడవడంను బట్టి మన బంధువులే మనను అకస్మాత్తుగా దూరం పెట్టి ఉండవచ్చు, లేదా మన ఎదుగుదలను చూచి మన స్నేహితులే మనపైన లేనిపోని అబద్ధపు సాక్ష్యాలు పలుకుతుండవచ్చును. అదీ కాకుండా అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య మనపై దాడి చేయవచ్చును. అనేక నిందలు, అవమానాలు కూడా మనపైన మోపుతుండవచ్చు. కానీ మనం నమ్మిన మన యెహోవా వాటన్నిటి నుంచి మనం రక్షిస్తాడనేది విషయాన్ని, ఆ నిజాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు సాగాలి. మన వ్యాపారంలో మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేయవచ్చు, కానీ శత్రువుల చేతుల నుండి మనం రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఎవరు? ఆయన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు. అయితే దేవుడు ఏదైనా ఒక రోజున నిన్ను హెచ్చించుట వలన, నిన్ను గొప్ప చేయడం వలన, నీ విషయంలో ఆయన చిత్తములను నెరవేర్చి ఆయన ప్రణాళికను అమలుపరచడం వలన, నిన్ను గొప్ప చేసి నిన్ను ఆయన క్రియల కోసం అద్భుతంగా వాడుకోవడం వలన ఆయన నీ శత్రువులను ఖచ్చితంగా సిగ్గుపరచడం జరుగుతుంది. నిన్ను ఒక రోజున నీ శత్రువులు చూసినప్పుడు, అయ్యో మనమే కదా ఇతన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాము, ఎన్నో అవమానాలకు ఇతన్ని మనం గురి చేశాము, ఎంతో ఇతన్ని మనం హింసించాము కదా, ఆ దేవుడు ఇతన్ని ఇంతగా ఆశీర్వదించాడేంటి అని వారు ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించండి, బైబిల్ గ్రంథంలో మనకు ఎంతోమంది ఉదాహరణలుగా నిలిచినప్పుడు అందులో
హన్నాను మనం జ్ఞాపకం చేసుకుందాం. హన్నా గురించి మనం తెలుసుకున్నప్పుడు హన్నా ఎన్నో నిందల పాలైంది, అపహాస్యానికి గురైంది, ఎన్నో అవమానాలకు గురైంది. కానీ ఒక రోజున దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని హెచ్చించినప్పుడు, తనకి దేవుడు గొప్పగా ఆశీర్వదించినప్పుడు ఆమె ద్వారా దేవుని నామం అత్యంత గొప్పగా మహిమపరచడం జరిగింది. ఇదే విధంగా మనం దేవుని సన్మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు అవమానం, అపనిందలు, అవహేళనలు కలగడం, కృంగిపోవడం సహజం. కానీ ఆ సమయంలో మనం దేవుని వైపు చూచినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తువాడు, కానీ మన చేయి వదిలే దేవుడు కాదు. మనం నమ్ముకున్న యెహోవావారు, ఆ పరలోకపు తండ్రి, మనం సేవించే ఆ పరలోకపు తండ్రి ఎల్లవేళలా మన చెయ్యి విడివడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మనం సహించుకుంటూ ముందుకు సాగినప్పుడు మనల్ని సరి అయిన సమయంలో హెచ్చించే దేవుడు మన యెహోవావారు, మన పరలోకపు తండ్రి. కావున ఈరోజు అంతటిలో ఈ వాగ్దానాన్ని మనం ప్రభువు పాదాల చెంత ఉంచి ప్రార్థించడం ద్వారా అనేక ఆశీర్వాదాలను, మేలులను మనం పొందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలందరూ ఏకీభవించి తమ కుటుంబాలతో కలిసి ప్రార్థనలో పాలుపంపులు పొందుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మరి మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే తండ్రి. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే తండ్రి. నిజంగా ప్రభువా, ఆ విధంగా మీరు మమ్మల్ని రక్షించుకుంటూ వస్తున్నారు కనుకనే మేము నేటి వరకు విశ్వాసంలో కొనసాగగలుగుతున్నాము ప్రభువా. అనేక మార్గాల్లో అనేక అపాయకర పరిస్థితుల నుంచి మేము రక్షించబడుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో మా విధుల నిమిత్తం, మా పనుల నిమిత్తం మేము బయటకు వెళ్ళి, మా జీవనోపాధి నిమిత్తం మేము బయటకు వెళ్ళి తిరుగు ప్రయాణమే వస్తుండగా అనేక ప్రమాదాలు కూడా మేము ప్రయాణించినప్పుడు మరి మీ కృపచేత మమ్మల్ని రక్షించారు ప్రభువా. మమ్మల్ని కాపాడుకున్నారు తండ్రి. మా కుటుంబాలను కట్టుతున్నారు తండ్రి, లేవనెత్తుతున్నారు ప్రభు. మీ విశ్వాసంలో మమ్మల్ని మరింత దృఢపరుస్తూ నడిపిస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని చేరి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టే మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా అనుదినము పరలోకపు తండ్రి ఆత్మీయ వాక్యం ద్వారా ప్రతిరోజు ఒక వాక్యాన్ని మేము ధ్యానించుకొని ప్రభువుకి మరింత చేరువగా అవుతూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును ఘనపరుస్తూ, ప్రభువును స్తుతించుకుంటూ మా జీవితాల్లో మేము కొనసాగుటకు సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఇదిగో ప్రభువా, మరి ఇంకా ఎవరెవరైతే బిడ్డలు తమ జీవన ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళి ఉన్నారో వారందరిని క్షేమంగా వారి కోసం మీరు నియమించిన గృహాలకు చేర్చండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో విధులకు వెళుతున్న వారిని, బాధ్యతలు నిర్వర్తించడానికి ఉద్యోగాలకు వెళుతున్న వారిని ఆశీర్వదించి నడిపించండి తండ్రి. మీ కృపను వారికి అందించండి తండ్రి. దూర ప్రయాణం చేస్తున్న వారికి తోడుగా ఉండండి తండ్రి. క్షేమంగా వారి గమ్యాలకు చేర్చి ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దీనులని, ఏ ఆదరణ, ఏ ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మానసిక దివ్యాంగులని, శారీరక దివ్యాంగులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సకల అవసరతలు మీ కృపలో తీరుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి నడిపించండి తండ్రి. మేము ప్రతి దినము మా చివరి శ్వాస వరకు అనుదినము మిమ్మల్ని స్తుతించేవారిమిగా, మిమ్మల్ని మహిమపరిచేవారిమిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిమిగా ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపండి తండ్రి. మరొక మారు మేము ఈ వాగ్దానాన్ని, వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించువారిని సిగ్గుపరచేవాడవు నీవే తండ్రి. నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ వాక్యానుసారంగా మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి మమ్మల్ని, మా కుటుంబాలను కట్టి మా సకల అవసరతలను తీర్చి మీ కృపలో భద్రపరిచి నడిపించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.